విశ్వసనీయుడైన యేసు క్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన దివ్యమైన శక్తివంతమైన నామములో నేటి దైవారాధనకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరట నిండు మనసుతో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కొద్ది నెలలుగా మనం యెహోషువ గ్రంథం నుండి దైవ ధ్యానాల్ని వింటూ వస్తున్నాం. దేవుని మహాకృపలో ఈవేళ యెహోషువ గ్రంథం ఆఖరి అధ్యాయంతో ఈ దైవ ధ్యానాల్ని యెహోషువ గ్రంథాన్ని ముగించుకోబోతున్నాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. Please turn your Bibles to book of Joshua chapter 24 and I want to read verse 14 and 15. 14-15 వచనాలు నేను చదవాలని ఆశిస్తున్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చదువుతుండగా లేఖన భాగంలో ప్రతి పదాన్ని ప్రతి వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించమని మనవి చేస్తున్నాను. ఈ అధ్యాయం యెహోషువ గ్రంథానికే కాదు, ఇశ్రాయేలుల యొక్క చరిత్రలో వాళ్ళ విశ్వాస ప్రమాణానికి కూడా మూలమైనటువంటి అధ్యాయం. విశ్వాస ప్రమాణము అనే మాట నేను వాడాను, ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. లెట్స్ రీడ్ 14 and 15. 14-15 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, ఆ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. కమాన్, 15 వచనం అందరం కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనును? గట్టిగా చదువుదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుడు ఈ లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడును గాక. తలల వంచండి, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అనంత జ్ఞానివైన తండ్రి, ఆత్మస్వరూపుగా ఇప్పటికే మీరు మా మధ్య ఉన్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న దైవారాధనలన్నిటిలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నడిపిస్తున్న మహాదేవుడవు. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘములో నీవు ఆత్మస్వరూపిగా ఇప్పటికే పాడిన ప్రతి పాటలోనూ చెప్పబడిన ప్రతి మాటలోనూ నువ్వు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటించడానికి నా జీవితంలో ఇచ్చిన అవకాశం కొరకు నేను స్తుతిస్తూ, తండ్రి నేను తగ్గించబడాలి, కేవలం మీరు మాత్రమే హెచ్చింపబడాలని కోరుకుంటూ ఈ లేఖన భాగములను అర్థం చేసుకున్నట్లు నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మాట్లాడుతున్న నాలో వింటున్న నా ప్రజలందరిలో మా మనోనేత్రాలు వెలిగించి మా మనస్సులు తెరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఈ రోజు మన ధ్యాన భాగం. చదవబడిన లేఖన భాగాలు 14-15 వచనాలు. నేను మీతో మాట్లాడుతున్న సందేశం దేవుని సేవించుట శాశ్వత విధి. దేవుని సేవించుట శాశ్వత విధి. ఈ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, ఇట్స్ ఎ సమ్మరీ ఆఫ్ వాట్ గాడ్ హస్ డన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండము 1వ అధ్యాయము నుండి దేవుడు ఏదైతే చేసుకుంటూ వచ్చాడో దాని సారాంశము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయములో ఉంది. ఈ 24వ అధ్యాయము 14వ వచనం స్టార్టింగ్ మీరు గమనించారో లేదో ఆ పదం కాబట్టి. దేర్ఫోర్, ఏంటయ్యా దేర్ఫోర్? కాబట్టి అని అన్నాడు అంటే పైన చాలా చెప్పుకొచ్చాడు. 1వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుడు చేసిన కార్యాలు, దేవుడు
చేసిన గొప్ప విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. వాటిని నేను క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. మీ ఏకాగ్రతను అటు ఇటు పోనివద్దు. బైబిల్ తెరిచి ఉంచండి. బైబిల్ తెరిచి ఉంచడం దేవాలయంలో దేవుణ్ణి గౌరవించడం. బైబిల్ తెరిచి ఉంచి నేను చెప్తున్న వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. లెట్స్ అండర్స్టాండ్ వర్స్ 3. మూడవ వచనంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చాను, కనాను దేశంలో సంచరింపజేశాను, అతనికి సంతానాన్నిచ్చి విస్తరింపజేశాను, ఇచ్చితిని, సంచరింపచేసితిని అనే మాటలు మూడవ వచనంలో మీరు గమనిస్తున్నారా? ఇచ్చితిని అని ఉంది లాస్ట్ లో. ప్లీజ్ అండర్లైన్. దేవుడు ఇచ్చాడట, దేవుడు అబ్రహాముని పిలిచాడట, దేవుడు అతనికి సంతానాన్ని ఇచ్చాడట. ఈ మాటలు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ ఆల్ వర్బ్స్. మనం చిన్నప్పుడు గ్రామర్ లో వర్బ్ నేర్చుకున్నాం, క్రియావాచకం వర్బ్. లుక్ ఎట్ వర్స్ 4. ఇప్పుడు 4వ వచనం. ఇస్సాకుకు నేను యాకోబును యాషావులను ఇచ్చితిని. అండర్లైన్ దట్ వర్డ్, ఇచ్చితిని. దేవుడు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్, షేయూరు మన్యములో స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యాషావుకి ఇచ్చితిని. అండర్లైన్, మళ్ళీ ఇచ్చితిని అనే పదం వచ్చింది. దేవుడు యాషావుకి ఇచ్చాడు. యాకోబు అతని కుమారులు ఐగుప్తులోకి దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోనులను పంపి, అండర్లైన్ పంపి, దేవుడు పంపాడు. వారి మధ్య నేను చేసిన క్రియలు, ఐగుప్తీయులను హతము చేసి మిమ్మల్ని వెలుపలకు రప్పించితిని. అండర్లైన్ దట్ వర్డ్, రప్పించితిని అనే మాట అండర్లైన్ చేసుకోండి. నేను ఐగుప్తు నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రుల దగ్గర రాగా ఐగుప్తీయులు రథముతో రౌతులతో మీ తండ్రులు ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి, అండర్లైన్ దట్ వర్డ్, మళ్ళీ దేవుడే సముద్రాన్ని రప్పించాడట. రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కనులారా చూచితిరి. లుక్ ఎట్ వర్స్ 8. 8వ వచనంకి వస్తున్నాను. 8వ వచనం చదువుతున్నాను. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, అండర్లైన్ అగైన్, నేను మిమ్మల్ని రప్పించాను. దేవుడట రప్పించాడు. నేను రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని. వావ్, ఎన్ని వర్బ్స్ ఉన్నాయో ఈ చాప్టర్ లో, ఎన్ని క్రియలు కనబడుతున్నాయో దేవుడు చేసిన క్రియలు. లుక్ ఎట్ వర్స్ 9. ఇన్ఫాక్ట్ వర్స్ 8 లోనే ఉన్నాం మనం. వర్స్ 8 సెకండ్ లైన్. మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటారు, వారు మీ ఎదుట నిలవకుండా వారిని. కమాన్, చదవాల మాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 9వ వచనం. తరువాత మోయాబు రాజు సిప్పోరు కుమారుడైన రెవరెండ్ డాక్టర్ బిషప్ బాలాకు లేచి అని లేదులేండి, అక్కడ గుర్తుందా ఎంతమందికి బాలాక్ గురించి వర్తమానం మనం విన్నాం? బిలాము, బాలాక్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మల్ని శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలవగా నేను బిలాము మనవి విననొల్లకనైతిని గనుక అతడు మిమ్మల్ని దీవించుచునే వచ్చెను. అండర్లైన్, అతని చేతిలో నుండి నేనే మిమ్మల్ని విడిపించుతనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా దేవుడు ఎన్ని చేసుకొచ్చాడో అవన్నీ సారాంశంగా రాస్తున్నాడు. నౌ గెట్ బ్యాక్ టు లెట్స్ గో టు వర్స్ 12. 12వ వచనంకి వెళ్ళిపోదాం త్వరగా. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గం వల్ల కాదు, నీ విల్లు కాదు, గాని అవే అమోరియల రాజులనిద్దరిని. వావ్, దేవుడు కందిరేగల్ని ముందుగా పంపి అమోరియల రాజుల్ని ఓడిపోయేలాగా చేశాడట. ఇశ్రాయేలీల ఖడ్గం కాదట, ఇశ్రాయేలీలకు బలం కాదట. లెట్స్ లుక్ ఎట్ వర్స్ 13. మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చాను, మీరు వాటిలో ఉన్నారు. మీరు నాటని ద్రాక్ష తోటలు పండ్లు, ఒలీవ తోటల పండ్లు తింటున్నారు. దిస్ is a quick recap of what God has done in history of Jewish people. యూదుల చరిత్రలో దేవుడు ఏం చేసుకొచ్చాడో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? అబ్రహాం నుంచి మొదలు పెట్టాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను అబ్రహాముని పిలిచాను, నేను అతన్ని తీసుకొచ్చాను, నేను అతనికి పిల్లలు ఇచ్చాను, వాళ్ళకి నేను ఇవి ఇచ్చాను. ఇశ్రాయేల్ ఐగుప్తున్నప్పుడు నేను వాళ్ళని బయటికి రప్పించాను, నేను వాళ్ళని ఎర్ర సముద్రం దాటించాను, నేను యోర్దాన్ని ఓపెన్ చేశాను, నేను వాళ్ళకి శక్తినిచ్చాను, నేను వాళ్ళకి బలాన్ని ఇచ్చాను, నేనే వాళ్ళ ముందు శత్రువులను తరిమాను.
గాడ్ గాడ్ నేను నేను రప్పించితిని, తప్పించితిని, విడిపించితిని, కాపాడితిని. ఎన్ని వర్బ్స్ కనబడుతున్నాయో ఈ చాప్టర్ లో, దేవుని కార్యాలు. ఇట్స్ ఎ సమరీ. ఇన్ని నేను చేశాను. 14 వచ్చిన ఇప్పుడు మొదటి వర్డ్ మీరు చదవాలి. మొదటి వర్డ్ ఏంటి? కాబట్టి. అందుకు రాశాడు కాబట్టి. ఇన్ని నేను చేసుకుంటూ వచ్చాను, ఇన్ని మీకోసం నేను ఇన్ని తప్పించాను, ఇన్ని దాటించాను, ఇన్ని దీవెనలు ఇచ్చాను, ఇన్ని మేళ్లు చేశాను, ఇన్ని ఒడిదుడుకుల మధ్య నేను అండగా ఉన్నాను, శత్రువుల నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కాబట్టి. ఒరే, నీకు స్కూల్ ఫీజు కట్టాను, నీకు బస్ స్టాప్కి తీసుకెళ్లాను, నేను బస్ ఎక్కించాను, నీకు బస్ క్లాస్ కొన్నాను, నీకు పుస్తకాలు కొన్నాను, నీకు లంచ్ బాక్స్ కట్టాను, నీ దిక్కుమాల యూనిఫామ్ మాసిపోతే ఇంటికి వచ్చాక వాషింగ్ మిషన్ వేస్తాను, నేను ఉతికాను. మాట్లాడరేంటి? కాబట్టి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ మీరే చెప్పండి ఇప్పుడు. అదే మీరంత మౌనంగా మరి అంత నటించొద్దు, ఏమీ తెలియని వాళ్ళ. కమాన్. కాబట్టి నువ్వు బాగా చదువు. అమ్మమ్మమ్మమ్మ. ఒకసారి మా మదర్ కూడా ఇలాగే నాకు లెక్చర్ ఇచ్చారు. నోట్ దాకా వచ్చింది, నువ్వే చేసావా, ప్రపంచంలో ఎవరు చేయరా అందాం అనుకున్నాను, కానీ అమ్మో అప్పటికే గోంగూర కాళ్ళు ఇరిగిపోయి చాలా కొట్టి కొట్టి. మళ్ళీ ఎందుకు వీపు అప్పగించడం అని అది వేసే ఎలాగో చేశాడులేండి. పాయింట్ ఏంటంటే 13 వచనాల్లో గాడ్ ఈస్ గివింగ్ ఎ క్విక్ రీక్యాప్. నేను ఇన్ని అద్భుతాలు మీ కొరకు నేను చేశాను. మీరు అడిగారని నేను చేయలే. జాగ్రత్తగా వినాలి. మీరు నన్ను అడిగారని చేయలే, కానీ నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అబ్రహాం అడిగాడని నేను పిలవలే, కానీ నేను అబ్రహామును పిలిచాను. నేను తన సంతానాన్ని దీవించాను. నేను వాడిని విగ్రహారాధనలోంచి బయటకు పిలిపించాను. నేను వాళ్ళని తప్పించాను. నేను వాళ్ళని రప్పించాను. నేను వాళ్ళని కాపాడాను. నేను ఇన్ని అద్భుతాలు చేశాను కాబట్టి. ఆ వర్డ్ అంత పవర్ఫుల్ వర్డ్. దేర్ఫోర్ అంటే ఇంతవరకు దేవుడు చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయేది చాలా ప్రాముఖ్యమైనది. రే, ఇన్ని నేను చేశాను కాబట్టి. నౌ లుక్ ఎట్ వర్స్ 14. అందరి దృష్టి 14వ వచనం మీద ఉండాలి. అందరి దృష్టి 14వ వచనం మీద ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? చదవాలి అందరూ. యెహోవా యందు భయభక్తులు కలవారై. నెంబర్ 1 భయభక్తులు కలవారై. నెంబర్ 2 నిష్కపటముగాను సత్యముగాను ఆయన్ని సేవించాలి. నెంబర్ 4 మీ పితరులు నది అద్దరిని సేవించిన దేవతల్ని త్రోసివేయాలి. 4 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. 4 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. ఈ 4 ఆజ్ఞలకి నా ముందున్నటువంటి 40 నిమిషాల్లో నేను న్యాయం చేయగలను లేదో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు, కీలకమైన ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. వై వాస్ గాడ్ సో jealous about his people? దేవుడు ఎందుకని పట్టుబట్టి తన ప్రజల కొరకు నేను ఇన్ని చేశాను, నేను ఇన్ని చేశాను, నేను ఇన్ని చేశాను ఎందుకు చెప్పాడు? ఒకే ఒక కారణం. దేవుడు ఇశ్రాయేలీల్ని తన సంకల్పంలో, ప్రేమలో వాళ్ళని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. God chose them out of his love. ఇశ్రాయేలీలు నీతిమంతులని కాదు, ఇశ్రాయేలీలు చాలా పరిశుద్ధులని కాదు, వాళ్ళు ఏ తప్పు చేయని వారని కాదు, వాళ్ళ దోషాలు లేవని కాదు. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ హిస్ పీపుల్ దేవుడు అంటాడు కదా, నీకన్నా బలమైన జనాలు భూమి మీద చాలా ఉన్నారా, కానీ వాళ్ళందరినీ కాదని నేను నిన్ను ఎంచుకున్నాను. ఒక మాట, ఈ మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఈ రోజు మనం దీవించబడ్డానికి గల కారణం మన అర్హత కాదు. ఈ రోజు మనం ఆశీర్వదించబడ్డానికి కారణం మన ఆధిక్యతలు కాదు. మన నీతి, మన భక్తి, మన యథార్థత మనల్ని ఇక్కడ దాకా తెచ్చింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు చాలా పెద్ద పప్పులో కాలు వేస్తున్నారు. దేవుడు ఎంచుకోవడం వల్ల మనం దీవించబడుతున్నాం. ఎవరైనా ఆమేన్ చెప్పగలరా మాటకి? దేవుని నడిపింపు ఉండడం వల్ల, దేవుడు మనకి తెలియని ఎన్నిసార్లు తప్పించాడు. మనం అనుకుంటున్నాం జాగా జమ్మని వెళ్ళిపోతున్నామని, కానీ దేవుడు ఎన్ని తప్పించాడో, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాడో, ఎన్ని ఇరుకుల నుండి రప్పించాడో, ఎన్ని ఇబ్బందుల నుంచి మనం సైడ్ చేశాడో మనకు తెలియదు. అండ్ when we remember all those things, దేవుడు ఇన్ని చేశాడు కాబట్టి now God is demanding. ఒకసారి డిమాండ్ అనే మాట చెప్పండి. కానీ చివరికి అధ్యాయం చదివాక డిమాండ్ అనే మాట కనబడదు మనకి.
14 వచనంకి వచ్చేసరికి అనిపిస్తుంది ఇలా ఉండాలి నువ్వు అని దేవుడు డిమాండ్ చేస్తున్నాడేమో అని. ఎందుకంటే ఆ 14 వచనంలో దేవుడు అడిగిన 4 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నెంబర్ 1, గాడ్ ఈజ్ ఆస్కింగ్ భయభక్తులు కలిగి. మీకు గుర్తుందా నిర్గమాకాండంలో, ఇక్కడ నుంచి ఇదే వేదిక మేము చాలా మెసేజ్లు చెప్పాను నేను నిర్గమాకాండం గ్రంథంలోంచి. ఆ నిర్గమాకాండం గ్రంథంలో నేను చెప్పినప్పుడు దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ భయపడిరి. ఎవరికైనా గుర్తుందా వచ్చును? ప్రజలందరూ భయపడిరి. అప్పుడు ప్రజలు ఏమంటారంటే, మోషే మేము మాట్లాడలేమయ్యా, నువ్వే మాట్లాడ దేవునితో అన్నప్పుడు మోషే మాట్లాడి తిరిగి వచ్చాక దేవుడు మోషేతో అన్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఈ ప్రజలు నన్ను చూసి భయపడి పాపము చేయకుండా ఉంటారని నేను దిగొచ్చాను. గాడ్ ఫ్రమ్ ద బిగినింగ్, ముందు నుంచి కూడా దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ఆయన అంటే ప్రజలు దేవుడు ఉన్నాడు రా, అమ్మో దేవుడు ఉన్నాడు రే, వద్దురా బాబు ఈ పని చేయదు, ఒరే దేవుడు చూస్తున్నారు రే, వద్దురా బాబు ఈ పని చేయదు, ఒరే ఎందుకురా అనవసరంగా దేవుడు ఉన్నాడు రా, మళ్ళీ అనవసరంగా నేను చిక్కుపోతావురా అని దేవుడు ఉన్నాడు అనే భయములోనికి ఇశ్రాయేలీయులు రావాలని దేవుడు ఆశించాడు. బాగా గుర్తుపెట్టుకోండి మాట. పాత నిబంధనలో దేవునికి భయపడ్డం అంటే ఏంటో తెలుసా? ఆయన్ని ప్రేమించడం. ఆమేన్. పాత నిబంధనలో దేవునికి భయపడ్డం అంటే ఏంటో తెలుసా? ఆయన్ని ప్రేమించడం. ఆయన్ని ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? ఆయనకు భయపడతావు. ఆయన ప్రేమిస్తే ఆయన మనస్సును బాధ పెట్టే పని చెయ్యు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన శిక్షిస్తాడేమో, నువ్వేం చేస్తావు? వద్దురా బాబు దేవుడు ఆల్రెడీ మనకు ఆజ్ఞల ద్వారా ఇచ్చాడు అని భయపడతావు. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేవుణ్ణి ప్రేమించడం భయపడ్డాం. అంత మాత్రమే కాదు, ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేవునికి భయపడ్డం అంటే ఆయన్ని గౌరవించడం. కొన్ని కీలకమైన వచనాలు, ఇన్ఫాక్ట్ ఈరోజు మీరు నాతో 4 వచనాలు చూడాలి. ఈ 4 వచనాలు చాలా ప్రాముఖ్యం. వాట్ ఈస్ గాడ్ సేయింగ్ వెన్ హీస్ ఆస్కింగ్ us టు ఫియర్ హిమ్? నాకు భయపడండి, నా మీద భయభక్తులు ఉంచండి అని దేవుడు అంటున్నాడంటే మన నుంచి ఏం కోరుతున్నాడు? వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us? నెంబర్ 1, మొదటి వచనం లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. ఎవరైనా చదువుతారా? లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. సంఘమంతా ఈ వచనాలను గమనించాలి, రాసుకోవాలి లేదా అండర్లైన్ చేసుకోవాలి. అవి మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. లేవియాకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వారి ఎదుట ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. నెంబర్ 1, దేవుని దృష్టిలో ఆయనకు భయపడడం అంటే ఏంటో తెలుసా? తల నెరిసిన వారిని గౌరవించడం. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? తల నెరిసిన వారిని, ఇంట్లో ఉన్న వారిని గౌరవించడం అంటే వయసులో పెద్దవారు, సీనియర్ సిటిజన్స్, వయసులో చాలా పెద్దవారు ఉన్నారే వారిని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం. దేవుని దృష్టిలో వాళ్ళకి సేవ చేయడం, దేవుని దృష్టిలో యెహోవాకు భయపడడం. Respecting people who are elder to you in your family, it's equal to God's law that you fear him. ఆయనకు భయపడుతున్నావు కనుక నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని, తల నెరిసిన వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఎవరైనా ఆమేన్ చెప్తారా ఆ మాటకి? ఆ మాటలు ఎంత బాగున్నాయో. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను. టేక్ కేర్ ఆఫ్ పీపుల్ హూ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ. ఎవరైనా ఆమేన్ చెప్పగలరా మాటకి? టేక్ కేర్ ఆఫ్ పీపుల్ హూ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ. నీ గురించి శ్రద్ధ ఒకప్పుడు వహించిన వారిని నువ్వు శ్రద్ధ వహించడం, అది నీ జీవితంలో గొప్ప దీవెన. నెంబర్ 1, తల నెరిసిన వారిని చూసుకోవడం, గౌరవించడం, దేవునికి భయపడడం. నెంబర్ 2, ఇదే లేవియాకాండం 25వ అధ్యాయం, ఇదే లేవియాకాండం 25వ అధ్యాయం 36వ వచనం. లేవియాకాండం 25వ అధ్యాయం 36వ వచనం. కమాన్. నీ దేవునికి భయపడి వడ్డీనైనను తీసుకోకూడదు, నీ సహోదరుడు నీ వల్ల ఏం తీసుకోకూడదు? ఏ వ్యాపారం చేయకూడదు? జాన్సన్ అండ్ జాన్సన్స్ వడ్డీ వ్యాపారం. మీకు జాన్సన్ అండ్ జాన్సన్ గా ఇంకేదో గుర్తొచ్చి ఉంటుంది. నో, నీ స్నేహితుడి దగ్గర, నీ పరదేశి వాడైనా, నీ దేశంలో వేరే దేశం నుంచి వచ్చి నీ దగ్గర ఉన్నవాడైనా, నీ రెక్కల దగ్గర నీ దగ్గర ఆదరణ పొందుతున్న వాడు ఎవడైనా
వాని దగ్గర నువ్వేం తీసుకోకూడదు. అది ఏంటట, ఆ వడ్డీ తీసుకోకపోవడం ఏంటట, దేవునికి భయపడ్డ. మీకు తెలుసా ఎవరైనా క్రిస్టియన్స్ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఒక్కరన్నా మీ జీవితంలో? ఒక్కటి రెండు. ఇలాగెందుకు, ఇలాగొద్దు, స్టైల్గా తెలిస్తే చెయ్యి పైకి ఎత్తండి. ఉన్నారు కొంతమంది అక్కడ ఇక్కడ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సాయంకాలం పుస్తకాలు పట్టుకెళ్ళి, చిన్న ఉంటుంది ఈ పాలు అమ్ముకునేవాడు దగ్గర పుస్తకం ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? ఆ డేట్ వేసుకుంటాడు అనమాట. ఆడ పుస్తకం పట్టుకెళ్ళి ఆ బజ్జీ బండి దగ్గర రోజుకి 70 రూపాయలు, ఇంకోటి దగ్గర రోజుకి 30 రూపాయలు, ఒకసారి డబ్బులు ఇచ్చి మళ్ళీ రోజు రోజు తీసుకోవడం. ఎంతమంది ఉన్నారో క్రైస్తవులు చేసేవారు. పాయింట్ నెంబర్ 3, దేవునికి భయపడడం అంటే ఏంటో. లేవియాకాండం 25వ అధ్యాయం. లెట్స్ లుక్ ఎట్ లెవిటికస్ చాప్టర్ 25 వర్స్ 43. అదే అధ్యాయంలో 43వ వచనం, 42. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించుకుని దాసుల్ని అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినంగా చూడకూడదు. అబ్బాయి, నువ్వు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసగా బతికావు. నువ్వు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో నిన్నాళ్ళు కొట్టారు, ఐగుప్తీయులు నిన్ను బానిసలుగా ట్రీట్ చేశారు. గనక నువ్వు రేపొద్దున నీ దగ్గర ఎవరైనా పరదేశులు ఉంటే వాళ్ళని బానిసలుగా నువ్వు ట్రీట్ చేయొద్దు, వారిని నువ్వు కొట్టొద్దు, వారిని గౌరవించడం. నీ దేవునికి ఏమవుతున్నావు? నువ్వు భయపడుతున్నావు. ఈ మాటలను చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఆఖరిగా మరో వచనాన్ని చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 23వ వచనము. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమును నీకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షరసంలో గాని, నూనెలో గాని, కమన్ చదవాలి నెక్స్ట్ మాట, 10వ వంతు నీ పశువుల్లో గాని, గొర్రె మేకల్లో గాని తొలుచూలు వాటిని తినవలెను. 23వ వచనం 2వ లైన్, నీవు భయపడ నేర్చుకొనున్నట్లు 10వ వంతు దేవునికి ఇవ్వాల్సిందే. 4 రిఫరెన్స్లు నేను మీ ముందు ఉంచాను. ఈ 4 రిఫరెన్స్లో దేవునికి భయపడుట. నెంబర్ 1, వృద్ధులను గౌరవించుట. నెంబర్ 2, వడ్డీ తీసుకొనకపోవుట. నెంబర్ 3, నువ్వు ఒకప్పుడు పరదేశిగా, నువ్వు ఒకప్పుడు బానిసగా ఐగుప్తులో ఉన్నావు గనక నీ దేశంలో ఎవరైనా బానిసలుంటే వారిని కఠినంగా చూడకూడదని. నెంబర్ 4, దేవునికి ఇచ్చిన సమస్తంలో నువ్వు ఆయన దగ్గరికి ఏం తీసుకురావాలి? 10వ వంతు తీసుకురావడం. ఆయనకి భయపడుట. ఈ 4 రిఫరెన్స్లు ఎందుకు నేను చదివించానో తెలుసా? ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఏంటంటే, దేవునికి భయపడుతున్నాను అన్న ప్రతివాడు అది వాళ్ళ జీవన శైలిలో కనబడాలి. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? దేవునికి నేను భయపడుతున్నాను అన్నప్పుడు ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ మై ఫియర్, ఇన్ మై లైఫ్, ఇన్ మై డైలీ లైఫ్ స్టైల్. నా అనుదిన జీవన శైలిలో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, వాట్ యు బిలీవ్ ఈజ్ వాట్ యు బిహేవ్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. వాట్ యు బిలీవ్ ఈజ్ వాట్ యు బిహేవ్. నువ్వు ఏది నమ్ముతావో దాన్ని నువ్వు ప్రవర్తిస్తావు. దట్స్ హౌ యు బిహేవ్. ఇక్కడ దేవుడికి నేను భయపడుతున్నాను అని ఇశ్రాయేలీయులు చెప్తున్నారు అంటే, నేను యెహోవా యందు భయభక్తులుగా ఉండండి అని చెప్తున్నాడు అంటే దాని అర్థం, నేను ఆ దేశంలో ఉన్న వృద్ధుల్ని ఏం చేస్తాను? గౌరవిస్తాను. నేను దేవుడికి భయపడేవాడిని కనుక నేను ధనాన్ని వడ్డీకి ఇవ్వను. నేను దేవునికి భయపడేవాడిని, నేను నా దాసుల్ని నా ఇంట్లో నేను కఠినంగా చూడను. నేను దేవునికి భయపడేవాడిని, నేను దేవునికి ఇచ్చే విషయంలో దొంగతగా వ్యవహరించను, రాజీ పడను. దేవుని మీద భయభక్తుల్ని ఎలా వ్యక్తం చేస్తున్నాడు అంటే తన జీవన శైలి ద్వారా మనిషి వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ వర్తమానాన్ని సిద్ధపడుతున్నప్పుడు చాలా చాలా ఆలోచనలు, చాలా రిఫరెన్స్లు దేవుని లేఖనాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ పైన ప్రాముఖ్యమైన లేయర్, టాప్ లేయర్ లో మాత్రమే నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. దేవుడైనటువంటి యెహోవా యెహోషువ గ్రంథంలోకి వచ్చేసరికి, అబ్బాయి నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని కార్యాలు నేను మీకు చేశాను గనక కాబట్టి మీరు నా ఎడల భయభక్తులు వహించండి.
ఈరోజు చాలా మందికి భక్తి ఉంది, కానీ సమాజంలో ఎక్కువగా వినే మాట ఏం లేదు, భయం లేదు. రోడ్డు దాటేవాడికి భయం లేదు, కారు నడిపేవాడికి భయం లేదు, స్కూటర్ నడిపేవాడికి భయం లేదు, ఎవరికి భయం లేదు. నిజంగా భయం ఉంటే మనం ఎన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తామో, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన మాటను ఎంత జాగ్రత్తగా వినియోగిస్తామో అనిపిస్తుంది నాకు. మన మాట మాట మాట. అండ్ నౌ యు ఫైండ్ యెహోవా యందు భయభక్తులు కలగడం మాత్రమే కాదు. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం 24లో ఉన్నాం, 14వ వచనంలో ఉన్నాం మనం. ఆయన ఎడల భయభక్తులు కలవారే. రెండోది ఏమడిగాడు తెలుసా అండి? నిష్కపటముగాను సత్యముగాను. ఈ రెండు పదాలు లైక్ రైల్వే ట్రాక్. నిష్కపటముగాను సత్యముగాను. ఇంగ్లీష్ బైబిల్లో బాగా రాశారు, సిన్సియర్ అండ్ ట్రూత్. ఎంతమంది దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయి? ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఒక వెర్షన్ లో సిన్సియర్ అని ఉంటది, ఓ పక్కన ట్రూత్ అని ఉంటది. కొన్ని చోట్ల సిన్సియర్ అండ్ ఫెయిత్ఫుల్ అని ఉంది. ఈఎస్వి ట్రాన్స్లేషన్స్ లో రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఎనీవే, బట్ ఇక్కడ ఉన్నటువంటి మాటకు అర్థం నీ దేవుడైన యెహోవా పట్ల నిష్కపటముగా. ఒరే వరుణ్ దీపక్, నీ జీవితంలో నేను చాలా కార్యాలు చేశాను, నీ జీవితంలో నేను చాలా సార్లు నేను బలపరిచాను, నీ జీవితంలో నేను చాలా సార్లు దీవించాను, నీ జీవితంలో నేను చాలా సార్లు తప్పించాను, నీ జీవితంలో నేను చాలా సార్లు హెచ్చించాను, నీ జీవితంలో నేను చాలా సార్లు కష్టాల మధ్య అండగా ఉన్నాను, కాబట్టి నువ్వు నిష్కపటంగా నా దగ్గర ఉండాలి. నిష్కపటం అనే మాటకి ఇంగ్లీష్ లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా సార్? అన్డివైడెడ్ లాయల్టీ. అంటే ఏ మాత్రం చెక్కు చెదరని, సంశయం లేని దేవుని పట్ల ఒక విశ్వసనీయత. ఇశ్రాయేల్ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది, మీరు నాకు నమ్మకమైన విశ్వాస బద్ధులై ఉండాలి. తెలుగు భాషలో ఆ పదం చాలా బాగుంటుంది. యూ షుడ్ బి లాయల్ టు మీ. ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ బి లాయల్ టు మీ, సిన్సియర్. నేను దేవుని సేవలోకి వచ్చాక నేను చూస్తుంది ఇంకా నేను చూస్తానేమో అనిపిస్తుంది. నాకు బాధ కలిగించేది, దేర్ ఆర్ నో ప్యూర్ పీపుల్ ఇన్ సొసైటీ. సమాజంలో స్వచ్ఛమైన మనుషులు లేరు. అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు లేరు, స్వచ్ఛమైన మాట తీరున్న వారు లేరు. అంతా కపటమే, అంతా బూటకమే, అంతా నాటకమే, అంతా మోసమే. స్వచ్ఛమైన ప్యూర్. ఎందుకని ఆ స్వచ్ఛతను మనుషులు కోల్పోతారో నాకైతే అర్థం కావట్లే. ఎవడు మనం పెట్టక్కర్లే, ఎవరికి మనం పెట్టకపోయినా పర్లే, ఎవడు కీడ్ చేయకుండా ఉంటే చాలు. మన మట్టుకు మనం స్వచ్ఛంగా మనం ఎందుకు ఉండలేకపోతామో తెలియట్లే. ఒక మాట మన నోటి నుంచి వెళ్ళేసరికి అవతలోడు దానికి రకరకాల అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు కలిపేసి అది చివరికి 10వ మనిషి దగ్గరికి వెళ్ళేసరికి మొదటోడు చెప్పిన అర్థం ఒకటి, 10వ వినేది మాట్లాడాలి. ఈ మొదటి వ్యక్తి దగ్గర నుంచి 10వ వ్యక్తికి వెళ్ళేసరికి మొదటోడు అనడం ఎన్నో మధ్యలో ఏమైపోతున్నాయి, యాడ్ అయిపోతున్నాయి, పారాఫ్రేజ్ అయిపోతున్నాయి, అర్థం కోల్పోతున్నాయి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోయి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోయి, రివర్స్ అయిపోయి, సెంటెన్సులు తలకిందులు అయిపోయి అని 10వవాడు ఆశ్చర్యపోతున్నాడు. మొదటోడు అలా చెప్పలేదు, మొదటోడు మామూలుగా చెప్పాడు. వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బి ప్యూర్ ఇన్ వాట్ దే స్పీక్. నీ మాటలో ఎందుకు ఆ స్వచ్ఛత, నీ మనసులో ఎందుకు ఆ స్వచ్ఛత, నీ ఆలోచనల ప్రపంచంలో ఎందుకు ఆ స్వచ్ఛత ఉండటం లేదు? గాడ్ ఇస్ ఆస్కింగ్ నిష్కపటముగాను. ఇవాళ నేను ప్రార్థనలో ఒక పదం వాడాను, మీరు గుర్తించారో లేదో, నిష్కలంకుడు. కానుకల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ మాట ఎందుకో చాలా ప్రేరణ అనిపించింది. యేసు ప్రభు నిష్కలంకుడు అంటే మచ్చైన, ఒక కళంకమైన లేనటువంటి వాడు. ఆయన మాట్లాడినప్పుడు స్వచ్ఛంగా మాట్లాడాడు, ఆయన దురుద్దేశంతో మాట్లాడలే. ఆయన మాట్లాడినప్పుడు చాలా విలువగా మాట్లాడాడు, ఆయన ఎవరికి కీడు చేయడానికి మాట్లాడలే. దట్ ఈస్ గాడ్. ఇన్ హిమ్ దేర్ ఇస్ నో డార్క్నెస్ అండ్ హి ఇస్ ప్యూర్. స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనం నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వై కాంట్ వి బి ప్యూర్? ఆ స్వచ్ఛమైన మనస్సులు దేవా నాకు దయచేయి, ఆ స్వచ్ఛమైన ఆలోచన విధానం దేవా నాకు దయచేయి, ఆ స్వచ్ఛతలో నేను సేవించడానికి నాకు సహాయం చేయి. ఎందుకంటే తెలుగు భాషలో ఇక్కడ రాస్తున్నాడు, నిష్కపటముగాను సత్యముతో ఆయన్ని సేవించండి. ఫెయిత్ఫుల్. ఆ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ పదం చాలా బాగుంది. ఫెయిత్ఫుల్, నిష్కపటంగా ఉండు. ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండు.
నమ్మకంగా ఉండు. దేవుడు ఎప్పుడు కూడా గాడ్ డిడ్ నాట్ కమ్ టు కాల్ us టు బి సక్సెస్ఫుల్ పీపుల్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సక్సెస్ఫుల్ ప్రజలుగా చేయడానికి రాలేదండి. ఒకవేళ మీరు అదే క్రైస్తవ అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పులో ఉన్నారు. గాడ్ డిడ్ నాట్ కాల్ యూ టు బి సక్సెస్ఫుల్, బట్ గాడ్ కాల్డ్ us టు బి ఫెయిత్ఫుల్. ఎవరైనా ఆమేన్ అంటారా మాటకి? దేవుడు నన్ను సక్సెస్ఫుల్ గా, దేవుడు నన్ను విజయవంతంగా ఉండమని పిలవలే, దానికోసమే నన్ను పిలవలే. కానీ దేవుడు నన్ను మొట్టమొదటిగా పిలిచింది నమ్మకంగా ఉండడానికి పిలిచాడు. నేను ఏ పరిస్థితిలో పెట్టినా నన్ను నమ్మకం ఉండడానికి పిలిచాడు. నన్ను ఏ స్థితిలో పెట్టినా నన్ను నమ్మకంగా ఉండడానికి పిలిచాడు. నాకు 10 మందిని అప్పచెప్పినా ఆ 10 మందికే నమ్మకంగా ఉండమని అప్పచెప్పాడు. లేకపోతే 20 మందిని అప్పచెప్పినా వాళ్ళకి నమ్మకంగా ఉండమని చెప్పాడు. గాడ్ ఆస్క్స్ us టు బి ఫెయిత్ఫుల్. దేవుడు 1 నుంచి 13 వచనాలు నేను ఇన్ని చేశాను, నీకోసం ఇన్ని చేశాను. నేను నిన్ను 4 విషయాలు అడుగుతున్నాను. భయభక్తులు కలిగి ఉండు, స్వచ్ఛంగా ఉండు, అదే నిష్కపటంగా, ఫెయిత్ఫుల్ గా ఉండు, అదే సత్యంగా. 4వది మొత్తం విగ్రహాలన్నీ ఏం చేసాయి? విచిత్రం ఏంటంటే ఇశ్రాయేల్ చరిత్ర విగ్రహాలతో బాగా ముడిపడ్డ చరిత్ర. ఎందుకంటే పితరుడైన అబ్రహాము నది అవతల ఏం ఆరాధించేవాడు? విగ్రహాలను ఆరాధించబడని దేవుడే అన్నాడు. ఇదే 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం. ఒక్కసారి చూడండి, 24వ అధ్యాయంలో ఉన్నాం మనం. యెహోషువ గ్రంథంలోనే ఉన్నాం. 24th చాప్టర్ లో ఉన్నాం. 2వ వచనం చూద్దాం. దేవుడు రాస్తున్న చరిత్రలో 2వ వచనం ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకు నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి, అది స్టార్టింగ్ రక్తం ఒరిజినల్. నది అద్దరిని మీ ముత్తాతలు తాతలు ఏం చేసేవారు? విగ్రహాలని. మీలో ఎంతమందికి మీ తాతయ్య పేరు తెలుసు? మీ గ్రాండ్ ఫాదర్ పేరు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. ఓకే, ఆ గ్రాండ్ ఫాదర్ పేరు మీకు తెలిస్తే చేయొద్దండి. ఓకే, ఆ గ్రాండ్ ఫాదర్ పేరు చేయొద్దండి. లేదు, మనిషి ఎందుకంటే 3 తరాల తర్వాత మనిషిని ఎవడు గుర్తుపెట్టుకోడు. ఎవ్రీ మ్యాన్ విల్ బి రిమెంబర్డ్ ఓన్లీ ఫర్ 3 generations. ఆఫ్టర్ 3 generations ఎవడో గుర్తుపెట్టుకోడు. కానీ దేవుని రికార్డ్ ఎంత పెద్ద అంటే కొన్ని వందల సంవత్సరాలైన ఆయన తరతరాలను వరుణ్ దీపక్ తాత, ఆళ్ళ తాత మొత్తం జీనియాలజీ అంతా దేవుని దగ్గర ఉంది. వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు ఏం చేసేవారు, వాట్ డిడ్ దే డూ, వేర్ దే లివ్డ్ అండ్ వాట్ హ్యాపెండ్. దేవుడికి తెలుసు. నెంబర్ 1 ఏమన్నాడు తెలుసా? ఒరే, ఈ అబ్రహాం వంశాలందరూ నది అవతల పూజ చేసేవారా, విగ్రహాన్ని ఆరాధించేవారా? అయితే నేను అబ్రహామును తోడుకొని వచ్చాను, నేను అతన్ని బయటికి పిలుచుకొని వచ్చాను. గాడ్ నోస్ యువర్ హిస్టరీ, గాడ్ నోస్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ. నీ కుటుంబ చరిత్ర, నా కుటుంబ చరిత్ర, మన జీనియాలజీ అంతా దేవునికి తెలుసు. And now God is so mindful. ఎంత జాగ్రత్తగా దేవుడు రాసుకొచ్చాడు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి. ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని అవకాశం ఇస్తే ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎవరినైనా అడగండి. వెళ్ళి వచ్చిన చెప్పారు నాకు. అక్కడ ఎవరినైనా పేరు అడిగితే వాట్స్ యువర్ నేమ్ అన్నాం అనుకోండి, వాడు ఐఎమ్ ఐజాక్ సన్ ఆఫ్ సో అండ్ సో అని చెప్తాడట. మరి నేను నీ పేరు అడిగాను, నువ్వు ఐఎమ్ ఐజాక్ సన్ ఆఫ్ సో అండ్ సో అంటే వాళ్ళకి ఏది ప్రాముఖ్యం? కరెక్ట్ మాట ఎవరైనా చెప్తారని చూస్తాను. వాళ్ళకి ఏది ప్రాముఖ్యం తెలుసా? వాళ్ళ వంశావళి వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. అందుకే కొత్త నిబంధనలో వంశావళి మనకు లూకాసు సువార్తలో కనబడుతుంది, కొత్త నిబంధనలో వంశావళి మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. బికాస్ జీనియాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? మా తాత అక్కడి నుండి వచ్చాడండి, వాళ్ళ తాత అక్కడి నుండి వచ్చాడండి, వాళ్ళ తాత అక్కడి నుంచి వచ్చాడండి. అవర్ జీనియాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఎంత స్పష్టంగా నేను మొదలుపెట్టాను ఈ కార్యాన్ని. వారందరూ విగ్రహాలను ఆరాధించారు. నెంబర్ 1, అబ్రహాము విగ్రహాల ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు పిలిచి కనాను దేశంలో తీసుకొచ్చాడు. అక్కడ అన్ని విగ్రహాలను ఆరాధించే వాళ్ళే. అందులోంచి మళ్ళీ పిలిచి ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసి ఐగుప్తులో పట్టుకెళ్ళాడు. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ విగ్రహాలను ఆరాధించే వాళ్ళే. ఆ ఐగుప్తులో నుండి దేవుడు వాళ్ళని విడిపించి కనాను దేశం తీసుకొచ్చాడు. కనాను దేశంలో చుట్టూ ఉన్న వాళ్ళందరూ విగ్రహ ఆరాధికులే. అండ్ నౌ డిమాండ్ నుంచి దేవుడు ఏమొచ్చాడో తెలుసా? ఈస్ గివింగ్ అన్ ఆప్షన్ టు చూస్. ముఖ్యమైన వచనం నేను ఇప్పుడు వచ్చాను, 15వ వచనం. ఈస్ గివింగ్ అన్ ఆప్షన్, ఒక గొప్ప అవకాశం
ఒక గొప్ప ఆప్షన్ 15వ వచనంలో దేవుడు ఇచ్చాడు. ఎంత మంచి మాటలు రాశాడో 15వ వచనంలో గమనించండి. యెహోవాను సేవించుట మీ దృష్టి కీడంతో వచ్చిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ అబ్రహం సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరేల్ దేశంలో మీరు నివసిస్తున్నారే ఆ దేవతలను సేవిస్తారో, నేడు మీరు కోరుకొనుడి. చూస్, నేడు మీరు కోరుకొనుడి. నీకే వదిలేసాను చాయిస్, నీ ఇష్టం. నేను ఇన్ని చేశాను, నేను ఇన్ని మంచి కార్యాలు చేశాను నీ జీవితంలో, నేను ఇన్ని మేళ్లు చేశాను నీ జీవితంలో, నేను ఇంతగా నీ లైఫ్ నేను కాపాడుకుంటూ వచ్చాను, నీ జీవితం పట్ల గొప్ప ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను, నీ జీవితం గురించి నేను ఎప్పుడూ ఆలోచించాను. నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే, నీ బంధువులు ఎవరు చూడనప్పుడే నేను నిన్ను చూశాను, ఆ రోజు నుంచి చూశాను, ఈ రోజు దాకా నడిపిస్తున్నాను. నేను నిన్ను పట్టించుకునే దేవుణ్ణి, అవన్నీ నీకు రుచి చూపించాను నా కార్యాలన్నీ. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు నన్ను వెంబడిస్తావా? కమాన్ చెప్పాలి. నేడు మీరు కోరుకొనుడి. నువ్వు నన్ను వెంబడిస్తావా లేక ఇతర దేవతల్ని వెంబడిస్తావా? చూస్. అండ్ దిస్ ఇస్ ఎ ఫెయిత్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం చదవబోయే వచనం ఇస్ ఎ ఫెయిత్ స్టేట్మెంట్, దాని కంటిన్యూషన్. యెహోషువ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరెవరిని సేవించాలని కోరుకున్నా నేను, నా ఇంటి వారు మటుకు మేమేం చేస్తాం? మేము యెహోవాను మాత్రమే సేవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు అప్పగించిన ప్రతిదీ, దేవుడు నాకు అప్పగించిన నేల, ఆ నేలలో పండే ప్రతి పంట, ఆ పంట కూడా దేవుణ్ణి సేవిస్తుంది. దేవుడు నా చేతిలో పెట్టిన ప్రతి రూపాయి, ఆ రూపాయి కూడా దేవుణ్ణి సేవిస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు, ఆ తలాంతులన్నీ కూడా దేవుణ్ణి సేవిస్తాయి. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, నాకు ఇచ్చిన విజ్డమ్, ఆ జ్ఞానంతో నేను దేవుని సేవని ముందుకు పరిగెట్టించే పనులు చేస్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తెలివితేటలు, ఆ తెలివితేటలతో దేవుని సేవని నేను ముందుకు పరిగెట్టిస్తాను. నేను దేవునికి నా తెలివితేటలు వాడతాను, నేను దేవునికి నా జ్ఞానాన్ని వాడతాను, నేను దేవుని మహింపరచడానికి నా చదువుని వాడతాను, నేను దేవుని కనపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల్ని వాడతాను. నేను దేవుణ్ణి, ఆయన సేవించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్, అవకాశాలను వాడతాను. అవకాశాలు ఎంత అరుదుగా వస్తాయో మీ ఎవరికైనా తెలుసా? మళ్ళా మళ్ళా రావు. మనం ఎలాంటి అంటే వచ్చిన అవకాశాలు ఇవ్వు ప్రభువా, ఆశీర్వాదాలు ఇవ్వు ప్రభువా అని అడుగుతాం. వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం. అది మన దగ్గరే ఉంటుంది, దాటుకొని మనమే పోతాం. దేవుడు అనుకుంటాడు, ఓరే యూజ్లెస్ ఫెలో, ఆశీర్వాదం కావాలని అడిగావు, పంపించే, నువ్వే కళ్ళు మూసుకొని దాన్ని దాటుకుపోయావురా. ఒక అమ్మాయికి అవకాశం వచ్చింది. రాజు చాటింపేశాడు ఊర్లో, మొత్తం స్త్రీలందరినీ పట్టుకొని రండ్రా అంతఃపురంలోకి. 6 మాసాలు గోపరస తైలముతోను, 6 మాసాల సుగంధ ద్రవ్యాలతోనూ ఆ స్త్రీలను సిద్ధపరచండి అన్నాడు. మొత్తం 12 మాసాలు రోజు అంతఃపురంలోనే ఉన్నారు. కానీ రాజుగారిని కలుసుకోవడానికి ఛాన్స్ లేదు. రాజుగారిని వీళ్ళు రాజుగారిని చూడాలనుంది ఒకసారి నాకు అంటే అవును. అక్కడ 6 మాసాలు గోపరస తైలంతోనూ 6 మాసాలు సుగంధ ద్రవ్యాలతోనూ సిద్ధపరచబడి రాజుగారిని కలుసుకోవాలంటే ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది, ఒక ఆపర్చునిటీ వస్తుంది. అంతవరకు వాళ్ళు సిద్ధపరచబడాలి. ఈ అమ్మాయి 12 మాసాలు అంతఃపురంలోనే ఉంటూ ఆ సిద్ధపాటులోనే వెళ్తుంది. బయట ఆమె చిన్నాన్న ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాడేమో నాకు తెలియదు. బయట ఆయన చిన్నాన్న, అమ్మాయి యొక్క చిన్నాన్న ఆమె గురించి ఆలోచిస్తున్నాడేమో నాకు తెలియదు. కానీ ఆ చిన్నాన్న ఒక మాట చెప్పాడు, ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను ఇక్కడ పంపాడేమో, ఇందు నిమిత్తమే దేవుడి అంతఃపురంలో నేను పెట్టాడేమో, ఇందు నిమిత్తమే దేవుడు ఇక్కడ నేను తీసుకొచ్చాడేమో. 12 మాసాలు, 6 మాసాలు ఒక తైలంతో, 6 మాసాలు ఒక తైలంతో she was getting ready and now God is preparing a way. She has been prepared and she is waiting for the opportunity. ఆమె సిద్ధపడింది, అవకాశం కొరకు ఎదురు చూస్తుంది. ఆ అవకాశం వచ్చింది. నాకు ఈ మాట ఎంత ఇష్టమో, అంతవరకు రాజు దగ్గరికి వెళ్ళిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఆ రాజుగారి షండుడైన హేగే అని ఒకడున్నాడు. వాడు చెప్పినట్లు కాకుండా వీళ్ళకి నచ్చినట్టు తయారై వెళ్ళారట. కానీ ఈ స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళే రోజు వచ్చేసరికి ఆమె ఏం చేసింది తెలుసా? హేగే దగ్గరికి వచ్చింది. హేగే అన్నాడు, అదిగో
ఇన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయి, నీకు ఏది నచ్చితే తీసుకెళ్ళు అన్నాడు. వెంటనే ఈ స్త్రీ ఏముందో తెలుసా, హే నాకు నచ్చింది తీసుకెళ్ళడానికి నేను రాలేదు హేగే, రాజు దగ్గర నువ్వు ఉన్నావు, రాజు మనసేంటో నీకు తెలుసు, రాజు దేన్ని ఇష్టపడతాడో నీకు తెలుసు, రాజుకి ఎలాంటి ఇష్టాలు ఉన్నాయో నీకు తెలుసు, నువ్వు చెప్తే అది నేను వేసుకుంటా, నా ఇష్టాలు కాదు ముఖ్యం, నువ్వు చెప్పింది ముఖ్యం అని హేగే అడగగానే హేగే ఆశ్చర్యపోయాడు. ఓ అమ్మో, నీలాంటి దానికోసమే నేను చూస్తున్నా, ఎందుకంటే నీకంటే ముందెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా మాట ఒక్కటే వినలేదు, కానీ నువ్వు సరైన దానివి, నేను చెప్పినట్టు వింటానన్నావు, కమాన్ నాకు తెలుసు రాజు ఎలాగ డ్రెస్అప్ అయితే ఇష్టపడతాడు అని. ఆ రోజు ఆ స్త్రీని హేగే సిద్ధపరిచి రాజు దగ్గరికి పంపించాడు. ఆమె అంతఃపురంలో అడుగు పెట్టినప్పుడు సామాన్యమైన స్త్రీ, ఆమె సిద్ధపడుతున్నప్పుడు సామాన్యమైన స్త్రీ, ఆమె వస్త్రాలు వేసుకున్నప్పుడు సామాన్యమైన స్త్రీ, ఆమె రాజు దగ్గరికి నడిచి వెళ్తున్నప్పుడు సామాన్యమైన స్త్రీ, ఆమె రాజును కలుసుకున్నాక బయటకు వచ్చినప్పుడు సామాన్యమైన స్త్రీ కాదు. షీ బికేమ్ ద క్వీన్ ఆఫ్ 127 ప్రావిన్సెస్, 127 సంస్థానాలకు రాణిగా అంతఃపురంలోంచి బయటకు వచ్చింది. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఫేవర్ కమ్స్ వెన్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. ఈ మాట బాగా వినాలి. దేవుని దయా దాక్షిణ్యాలు ఎప్పుడు వస్తాయో నీ మీదకి తెలుసా? నువ్వు దేవుడిచ్చే అవకాశాలకి తగ్గట్టు సిద్ధపాటు నీలో ఉన్నప్పుడు దేవుని దయా దాక్షిణ్యాలు నీ మీద పనిచేస్తాయి. దేవుడిచ్చే అవకాశాలకి తగ్గట్టుగా సిద్ధపాటు నీ దగ్గర ఉన్నప్పుడు దేవుని దయా దాక్షిణ్యాలు నీ మీద పనిచేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చిన అవకాశాలకి తగ్గట్టుగా నిన్ను దేవుడు సిద్ధపరిచినప్పుడు, ఆ అవకాశాలు ఆ సిద్ధపాటు రెండు కలిసినప్పుడు దేవుని దయా దాక్షిణ్యాలు నీ జీవితం మీద పనిచేస్తాయి. ఇంతకీ మనం ఏ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం? మీరు బైబిల్ క్విజ్ రాసి 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 ఆ పుస్తకం మీద రేల్ సమాజం రిట్రీట్ పెట్టడం, ఎస్తేర్ గ్రంథమే క్విజ్ పెట్టడం. ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఫేవర్ కమ్స్ వెన్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. కొంతమంది జీవితాలను దేవుడు చాలా కాలం సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎందుకు ప్రభువా నన్ను ఈ ప్లేస్లో పెట్టి సిద్ధపరుస్తున్నావు? ఎందుకు ప్రభువా నాకు ఇవన్నీ నేర్పిస్తున్నావు? ఎందుకు ప్రభువా నాకు ఇవి నచ్చలేదు ప్రభువా ఈ పరిస్థితులు, కానీ ఈ పరిస్థితుల్లో నన్ను ఎందుకు పెట్టావు? ఈ పరిస్థితుల్లో నాకేం నేర్పిస్తున్నావు? ఈ పరిస్థితుల వల్ల నాకు ఏం తీర్చిదిద్దాలనుకుంటున్నావు? ఈ పరిస్థితుల్లో నన్ను ఎలా చెక్కాలనుకుంటున్నావు? దేవుడి పైన అంటాడు, ఒరే వరుణ్ దీపక్, నీకు నచ్చకపోయినా పరిస్థితుల్లో నువ్వు ఉండాలి, నీకు నచ్చకపోయినా పరిస్థితుల్లో నువ్వు నేర్చుకోవాలి, నీకు నచ్చకపోయినా పరిస్థితుల వల్ల నేను నీకు కొన్ని నేర్పిస్తున్నాను, నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు సిద్ధపడితే దాని తగ్గ అవకాశం నేను నీకు ఇవ్వబోతున్నాను. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? అన్లెస్ గాడ్ ప్రిపేర్స్ యూ, he will not open the door of opportunity. నిన్ను సిద్ధపరిచిందే దేవుడు నీకు ద్వారం తెరవడు. నిన్ను ప్రిపేర్ చేయిందే దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. నీకు ఆధిక్యత ఇవ్వకుండా, నిన్ను ప్రిపేర్ చేయకుండా దేవుడు నీకు ప్లాట్ఫామ్ వేయడు. 12 మాసాలు సిద్ధపడింది. తగ్గట్టుగా ఏమొచ్చింది? రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. అవకాశం ప్లస్ సిద్ధపాటు. దేవుని దయాదాక్షిణ్యాలు పనిచేసాయి. ఆ స్త్రీ నడిచినప్పుడు అనాథ బిడ్డే, ఆ స్త్రీ వెళ్ళినప్పుడు అనాథ బిడ్డే, ఆ స్త్రీకి తల్లిదండ్రులు లేరు, ఆ స్త్రీ సెలెక్ట్ అయినప్పుడు అనాథ బిడ్డే, అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు అనాథ బిడ్డే, రాజును కలుసుకున్నప్పుడు అనాథ బిడ్డే, కానీ బయటకు వచ్చినప్పుడు ఇంకా ఆమె అనాథ కాదు. షీ బికేమ్ ద క్వీన్. ఆమె రాణి అయిన ఎస్తేరుగా దేవుని దయా దాక్షిణ్యాలు ఆమె జీవితాన్ని ఇలాగొక్కసారిగా తిప్పేశాయి. ఈ మందిరంలో ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా అమ్మలారా? ఫేవర్ కమ్స్. మళ్ళీ చెప్తాను ఈ మాట ఎవరి కోసం బాగా గుర్తుపెట్టుకోండి. ఫేవర్ కమ్స్ వెన్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. లేదా సింపుల్ ఫార్ములా, ఫేవర్ ఈక్వల్ టు ఆపర్చునిటీ ప్లస్ ప్రిపరేషన్. ఫేవర్ కమ్స్ వెన్ ఆపర్చునిటీ అండ్ ప్రిపరేషన్ మీట్. నాకెంత ఇష్టమో, నాకెంత ఇష్టమో ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు నిజమే కదా అనిపించింది. దేవుడి కార్యాలు ఎంత అద్భుతంగా. నేను నా ఇంటి వారు, మీరు ఎవరేం చేస్తారో డిసైడ్ అవ్వండి, మీకే చాయిస్ మీదే. ఇప్పుడు ఎస్తేరు అంతఃపురంలో ఉన్నప్పుడు మూర్తికై వచ్చి, హే నువ్వు రాణివయ్యా అని చెప్పి దేవుణ్ణి మర్చిపోయావు గనక ఇందుకోసమే దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడేమో. అనేక మంది యూదులకు రిప్రజెంటేటివ్ గా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇందుకోసమే దేవుడు నిన్ను పెట్టాడేమో. ఏ యూదుడు మరణించకుండా చూసే
ఆధిక్యత, అవకాశం, బాధ్యత దేవునికి ఇచ్చాడు. ఇందుకోసమే దేవుడిని పెట్టాడేమో. హీ వాజ్ రిమైండింగ్ హర్ ఆఫ్ హర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎవరిని సేవించినా, మీరు ఏ తూర్పుకు తిరిగి, పడమర తిరిగి, ఉత్తరం తిరిగి దండం పెట్టుకున్నా, మేము ఎవరికి దండం పెడతాం? యోషువ ఏమన్నాడు? మేము ఎవరికి దండం పెడతాం? మేము యెహోవాకు తప్ప వేరే ఎవరికి దండం పెట్టం. నీ ఇంట్లో నేను వస్తే ఏం చూస్తాను? ఒక ఇంట్లోకి వెళ్తే సచిన్ టెండూల్కర్ పెద్ద పోస్టర్ చూశాను. ఆడ బుర్ర అలా పనిచేస్తుంది, ఏం చేస్తాం? మీ ఇంటికి వస్తే నేను ఏం చూస్తాను? నీ ఇల్లు దేవుడిచ్చిన ఆస్తిని ఎంతమంది నమ్ముతున్నారు? నీ సొంత ఇల్లు, సార్ దేవుడు ఉండడానికి ఇచ్చాడు సార్, ఈ దేవుడు మాకు ఇచ్చిన ఆస్తిని. కొంతమంది ఇళ్ళకెళ్తే అన్ని సినిమా పోస్టర్లు గోడకే ఉంటాయి. అది మరి వాళ్ళ హౌస్ మరి పబ్లిక్ హౌసో వాళ్ళ ఈ హౌసో నాకు అర్థం కాదు. నీ ఇంటికి వస్తే నేను ఏం చూస్తాను? దేవుని చేతికి అప్పగించిన ప్రతిదీ ఎంతవరకు నువ్వు ఆయనకి మహిమగా వాడుతున్నావు? నేను విదేశాల్లో ఉన్నప్పుడు నేను ఏమి నేర్చుకున్నాను తెలుసా? నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని సంవత్సరం పాటు అక్కడ నేను చదువుతున్నప్పుడు, వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళ ఆదేశస్తులు, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నేను చూసిన, వాళ్ళ ఇంట్లో నేను బాగా గమనించింది ఏంటో తెలుసా? ప్రతి గురువారం వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ ఫ్యామిలీ ఆ ఏరియాలో, నేను ఒక ప్లేస్లో చాలా పెద్ద, ఇక్కడ మనం అంటామే తీర్థాలు, పరసలు ఇవంటామే, అలాగే అక్కడ గురువారాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కార్లు వేసుకొని వెళ్తారు అలాంటి ఫంక్షన్స్. మొదట్లో నన్ను తీసుకెళ్ళలేదంటే అనిపించింది. ఒకరోజు తీసుకెళ్ళారు కానీ $1 నాకేమీ కొనిపెట్టలేదు వాళ్ళు. నాకు ఎంత బాధ అనిపించిందో. ఐస్ క్రీమ్ కూడా అక్కడే ఉంది, కొనలేదు వాళ్ళు. మామూలు రోజులు కొన్నాడు ఆయన. శుక్రవారం కొనేవాడు, సోమవారం కొనేవాడు, ఆదివారం చర్చిలో మాట్లాడొస్తుంటే ఐస్ క్రీమ్ కొనేవాడు, కానీ గురువారం కొనేవాడు కాదు, ఏమి కొనేవాడు కాదు. వెళ్ళిన కొత్తలో అడగబోద్దు వేయలేదు. మనకి ఎందుకు అనవసరంగా అడిగితే ఏమైనా దొరికిపోతామేమో అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. కాలగమనాన్ని కొంతకాలానికి ఏం చెప్పారు తెలుసా? థర్స్డే రోజుకి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళ ఇంట్లో రొటీన్గా రోజు అయ్యే ఖర్చులు, థర్స్డే ఏ ఖర్చు చేయకుండా ఆ డబ్బుల్ని ఎన్ని థర్స్డేస్ సంవత్సరంలో వస్తాయో అన్ని థర్స్డేస్ ఆ డబ్బులు సేవ్ చేసి వాళ్ళు ఆఫ్రికాలో ఉన్న మిషన్స్ పంపిస్తున్నారట. ఎక్కడ పంపిస్తున్నారు? ఆఫ్రికాలో ఉన్న సేవా సంస్థకు పంపిస్తున్నారట. నా పనికి మన బుర్ర ఏం కోరుకుంది? ఈడు ఐస్ క్రీమ్ కొనలేదేటి, ఈడు సోడా ఇప్పించలేదేటి, ఈడు దిక్కుమాల కూల్ డ్రింక్ ఇవ్వలేదేటి నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? నాకన్నా ఉన్నతమైన నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమో నిర్ణయం తీసుకున్నారో తెలుసా? నో, ఈవేళ గురువారం, ఈవేళ మన ఖర్చు డబ్బులన్నీ ఏం చేద్దాం? పక్కన పెడదాం. అప్పుడు అనిపించింది వాళ్ళు తమ ధనంతో కూడా దేవుణ్ణి సేవిస్తున్నారు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? అలాగ పంపిస్తారండి విదేశాల నుంచి ఇక్కడికి డబ్బులు. ఇక్కడ మనోళ్ళు డబ్బులు రాగానే ఈడ నలకల జోడు పెట్టి కోడిపెట్టలు అమ్ముకొని పట్టుకుపోయేవాళ్ళ రాత్రిపూట భూతద్దాలు పెట్టుకొని పెద్ద కారు వేసుకొని సందుల్లో కూడా తిరగని పెద్ద డిక్కీలో కారు కొనేసుకుని హడావిడి చేస్తుంటే నేను నవ్వుకుంటాను, రే ఎంత త్యాగం చేసాలి. అక్కడ టీలు, కాఫీలు, డబ్బులు, ఆ బట్టలు కొనుక్కోవడం మాని ఈ డబ్బులు కూడా భారతదేశానికి పంపితే బాగుంటుంది. కానీ వాళ్ళు అక్కడ త్యాగంతో వాళ్ళ ధనాన్ని భారతదేశానికి పంపి సేవకు పంపిస్తే ఇక్కడ మన వాళ్ళు చేసే హంగులు హంగమ్మాలు చూడాలి, ఒళ్ళు మండిపోతుంది. దేవుడు నీ చేతికి అప్పగించిన వాటిలో ఎన్నిటిని నువ్వు ఆయన్ని సేవించడానికి వాడుతున్నావో ప్రతి ఒక్కరు ఈ మందిరంలో ప్రశ్న వేసుకోవాలి. నీ ఆలోచనల ప్రపంచంలో, దేవునికి ఇచ్చిన తెలివితేటలు, దేవునికి ఇచ్చిన ఆ ఊహలో, దేవునికి ఇచ్చినటువంటి జ్ఞానం, దేవునికి ఇచ్చిన చదువు, సమస్తం And God said one thing. ఒక హెచ్చరిక ఇచ్చాడు యెహోషువ ద్వారా. చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. యెహోవాను సేవించండి అన్నారు. వీళ్ళు కూడా ఏమన్నారు? నో డౌట్ మేము యెహోవాను తప్ప ఇంకెవ్వరిని సేవించమని అన్నారు. అన్నారా లేదో ఒకసారి చదవండి ఎవరైనా నాకు. 16వ వచనం అన్నారా లేదో ఒకసారి చూడండి. 16వ వచనం, అందుకు ప్రజలు ఇతర దేవతలను సేవించినడలా మేము శాపగ్రస్తులం అవుదాం గాక. ఐగుప్తు దేశమైన దాసుల గృహంలో నుండి మనలో మన తండ్రులు రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలు చేసిన
మనం నడిచిన మార్గంలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్య మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడిని కమిట్ అయిపోయారు. యెహోవాయే. యోషువ గారు అస్సలు మీరు సందేహపడక్కర్లేదండి, మేము మా జీవితంలో దేవుని వదిలేసేట్టు ఎలవండి, మేము ఆయనకి అంకితం అయి ఉంటామండి. దేవుడు కూడా విన్నాడు, యెహోషువ కూడా విన్నాడు. కానీ దేవుడు ఒక మాట ముందే చెప్పించాడు హెచ్చరికగా. ఈ రోజు నేను ఈ చెప్పే వచనాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. 19వ వచనం కొంచెం బాగా గుర్తుపెట్టుకొని చదవండి అందరూ, అర్థం చేసుకుందాం. అందుకు యెహోవా పరిశుద్ధుడు, రోషం గల దేవుడు, మీ అపరాధాలని మీ పాపాలని పరిహరింపడు. మీరు ఆయనను వినబడలేదు నాకు ఆ లాస్ట్ మాట, మీరు ఆయనను సేవింపలేరు. అదేంటండి సేవిత్వం మేము చెప్తున్నాం కదా, ఇక్కడ మేము సేవిత్వం అంటున్నాం కదా. ఒరే అన్నంత తేలిక కాదురా ఇది. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, నీ దేవుడు రోషం గల దేవుడు, నీ దేవుడు నువ్వు చేసిన తప్పుని చూసి చూడనట్టు ఒక కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోరా సైలెంట్ గా అని అండు, చూడలేనట్టు వ్యవహరించడు. నీ దేవుడు తప్పు చేసావు గోపు పగలగొట్టేస్తాడు, కష్టం. అందుకు యెహోషువ ద్వారా ముందే హెచ్చరికిచ్చాడు, ఇట్స్ వెరీ వెరీ, నువ్వు సేవించలేవు. కానీ వీళ్ళేమన్నారు తెలుసా, మళ్ళీ తిరిగి నో నథింగ్ డూయింగ్, మేము ఆయన్నే సేవిస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి బైబిల్ పండితులే మీరందరూ, ఇశ్రాయేలీయులు దేవునికి తగ్గట్టుగా సేవించగలిగారా? పాత నిబంధనలో మాట్లాడాలి, నాకు వినబట్లే. ఎందుకంటే వీళ్ళ బలహీనతలు, వీళ్ళ తప్పులు, వీళ్ళ పాపాలు, వీళ్ళ ఆకర్షణలు, వీళ్ళ లోపాలు అన్నిట్లో ప్రతి పాపంలోనూ పడిపోతూ దేవుని ద్వారా శిక్షింపడుతూ, ప్రతి పాపంలో పడిపోతూ దేవుని ద్వారా శిక్షింపడుతూ చివరికి బిషప్ నెబుకద్నెజర్ వచ్చి వీళ్ళందరినీ ఎత్తుపోయాడు. 70 సంవత్సరాలు చెరలో భరించారు. పోన్లేండి పాస్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు ఈవేళ, దేవుని సేవించలేమని ఎంత చక్కటి మెసేజ్ ఇచ్చారని మీరు అనుకున్నారు కనుక, దేవుని సేవించలేమనేది పాయింట్ కాదు ఇక్కడ. కొత్త నిబంధనలో టాపిక్ మారిపోయింది. కొత్త నిబంధనలో ఏమంటున్నాడు, సేవిస్తారా సేవించాలనేది పాయింట్ కాదు. ఇంకా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యావత్ మానవాళి అందరూ కూడా ప్రతి నాలుక కమాన్ చెప్పాలి యేసే ప్రభు అని ఒప్పుకుంటుంది. ప్రతి మోకాళ్ళు యేసే ప్రభు అని ఆయన దగ్గర మోకాళ్ళు వేయాల్సిందే. ఎందుకంటే కొత్త నిబంధనలో దేవుడిచ్చిన ఒక గొప్ప వ్యక్తి పాత నిబంధనలో కనబడ్డు. ఆ కొత్త నిబంధనలో దేవుడిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా ఆలోచనలతో నేను దేవుని సేవ చేయడానికి నాకు సహాయం చేస్తాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా తలంపులతో నేను దేవుడిని సేవించడానికి, నా ఊహలతో నేను దేవుడిని సేవించడానికి, నా తలాంతులతో దేవుడిని సేవించడానికి, నా వ్యక్తిత్వంతో దేవుడిని సేవించడానికి, నా చదువుతో దేవుడిని సేవించడానికి, నా డబ్బుతో దేవుడిని సేవించడానికి, నా ఆస్తితో నేను దేవుడిని సేవించడానికి, నా జ్ఞానంతో దేవుడిని సేవించడానికి, నాకు ఇచ్చిన సమస్తం ఆయన్ని సేవించడానికి వాడడానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు అందుకే ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే 4 ఫాస్ట్ సాంగ్లు 2 స్లో సాంగ్లు పాడికి పైకి కింద గెంతే కల్చర్ చూస్తున్నాం మనం బయట. దట్స్ నాట్ ది ట్రూ replication or the true definition of Pentecost or Holy Spirit. The true definition of Holy Spirit is making a person loyal to Jesus. యేసుకు ఒక వ్యక్తిని విశ్వసనీయుడిగా పరిశుద్ధాత్ముడు ఒక్కడే తయారు చేస్తాడు. అలాగే ఇంట్లో అమ్మ నాన్న ఒక స్లాబ్ కింద ఉన్న అందరూ కూడా దేవుని సేవించడానికి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే బందీలు అవుతారో, నేను నా ఇల్లు కమాన్ చెప్పాలి, నేను నా ఇంటి వారు. నువ్వు సేవించలేవు. నీకెవరు అవసరం? వరుణ్ దీపక్కనే నేను సేవించలేను. నాకెవరు అవసరం? పరిశుద్ధ. నేను ఎంత బలహీనో మీకు తెలియదు, నాకే తెలుసు. కానీ పరిశుద్ధాత్మ వలన నేను బలవంతుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెంత బలహీనలో మీకే తెలుసు. మీరు ఏ విషయాల్లో వీక్ మీరే తెలుసు, ఏ విషయాల్లో స్ట్రాంగ్ మీకే తెలుసు. కానీ మీరు నిలబడుతున్నారు అంటే మిమ్మల్ని నిలబెట్టేవాడు ఎవడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. తక్కువ అంచనా వేస్తావా పరిశుద్ధాత్మ దేవుడిని? పగలగొట్టేస్తాడు దేవుడు.
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ ఇంటి వారిని ఆయన సేవించేవారిగా ఉంచుతాడు. ఒక యథార్థ సర్వే చెప్పి నా సందేశాన్ని ముగించేస్తాను. 18th సెంచరీలో, అంటే 1730s 80s సంవత్సరాల్లో అమెరికాలో గొప్ప గొప్ప ప్రసంగికుడు ఉండేవాడు. ఈ మేడ్ ఏ హిస్టరీ. ఆయన పేరు జానథన్ ఎడ్వర్డ్స్. ఎవరైనా ఆయన పేరు విన్న వాళ్ళు ఉన్నారో చర్చ్? జానథన్ ఎడ్వర్డ్స్. వామ్మో, ఆండవరే, కర్తావే, దైవమే. ఎవరు ఇద్దరు ఇక్కడ? థ్యాంక్ యూ, ఒక్కరున్నారు. జానథన్ ఎడ్వర్డ్స్. జానథన్ ఎడ్వర్డ్స్ ఈజ్ అన్ అవేకనింగ్ ప్రీచర్. అద్భుతమైనటువంటి గొప్ప ప్రసంగికుడు జానథన్ ఎడ్వర్డ్స్. ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రసంగించినా ఉజ్జీవం, ఎక్కడికి వెళ్ళి ప్రసంగించినా కొన్ని వందల వేల మంది ఆయన సభలకు వచ్చి అవేకనింగ్ అనమాట, ఒక గొప్ప మేల్కొల్పు తీసుకొచ్చాడు అమెరికా హిస్టరీలో. జానథన్ ఎడ్వర్డ్స్ అంటే మీరు చదవండి తర్వాత ఎప్పుడైనా. ఈజ్ అన్ గ్రేట్ ప్రీచర్. అట్ ద సేమ్ టైం అతను ఎంత గొప్ప ప్రసంగికుడో అదే కాలంలో అతని సమకాలికుడు కొంతమంది అతని పరిచయస్తులని కూడా అంటారు, నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ అంత పెద్ద రౌడీ కూడా ఉండేవాడు. ఏమన్నాను నేను? మరి అన్ని రకాల క్యారెక్టర్లు కలిగిన వాడు. జానథన్ ఎడ్వర్డ్స్ ఏమో గొప్ప పరిశుద్ధుడు, ప్రసంగికుడు. అతని పరిచయస్తుడైనటువంటి ఇతను మహా గొప్ప భయంకరుడైన. మొత్తానికి ఇద్దరు చచ్చిపోయారు. ఒక 3-4 వందల సంవత్సరాలు అయిపోయాయి. 20th సెంచరీలో, 21st కాదు, 20th సెంచరీలో ఒక ఆయన జానథన్ ఎడ్వర్డ్స్ జీవితం మీద రీసెర్చ్ చేశాడు. నాలాగే కుదురుకొండకుండా పిహెచ్డి చేశాడు అనమాట. మీకు పిహెచ్డి ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికన్నా? ఈ చర్చిలో ఎవరికన్నా? అయ్యా, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. వెరీ గుడ్, మీరు కరెక్ట్ చెప్పారు. కానీ నేనే దాన్ని మార్చాను. పార్షియల్ హెడ్ డ్యామేజ్, పిహెచ్డి. అంటే పార్షియల్ గా హెడ్ డ్యామేజ్. ఎందుకంటే సగం చదివావు, ఇంకా చదివేసరికి పార్షియల్ కాస్త ఏమవచ్చు. ఒక ఆయన రీసెర్చ్ చేశాడు. చాలా జాగ్రత్త వినాలి ఇప్పుడు నేను చెప్పబోయే. చాలా రాజు జానథన్ ఎడ్వర్డ్స్ జీవితం మీద రీసెర్చ్ చేస్తే అద్భుతమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇతన్ని ఆధారం చేసుకుని ఇంకొకటి రీసెర్చ్ చేశాడు. వాడెవడ మీద రీసెర్చ్ చేయడం తెలుసా? ఈ భయంకరమైన టక్కు టమారా వేషాలు వేసిన, ఇందాక ఒక వ్యక్తి చెప్పాను పెద్ద రౌడీ అని, ఆడి మీద రీసెర్చ్ చేశాడు. ఇద్దరు సమకాలికులే. ఇద్దరి మీద రీసెర్చ్ చేశాక రిజల్ట్స్ ఏంటో చదువుతాను, చాలా జాగ్రత్త వినండి. జానథన్ ఎడ్వర్డ్స్ గారి కుటుంబంలో నుంచి, గొప్ప ప్రసంగికుడైన దైవచరుడైన జానథన్ ఎడ్వర్డ్స్ గారి కుటుంబంలో నుంచి, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వంశంలో ఒక వ్యక్తి అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. జానథన్ ఎడ్వర్డ్స్ గారి కుటుంబంలో నుంచి ఆ వంశంలో 3 అమెరికా దేశానికి సెనేటర్స్ గా అయ్యారు. జానథన్ ఎడ్వర్డ్స్ చచ్చిపోయిన తర్వాత అతని వంశంలో నుంచి 3 గవర్నర్లు వచ్చారు. జానథన్ ఎడ్వర్డ్స్ వంశంలో నుంచి 3 మేయర్లు వచ్చారు. జానథన్ ఎడ్వర్డ్స్ కుటుంబం వంశంలో నుంచి 13 మంది కాలేజ్ ప్రెసిడెంట్స్ అయ్యారు. జానథన్ ఎడ్వర్డ్స్ కుటుంబంలో నుంచి 30 మంది నీతి న్యాయం కలిగిన జడ్జిలు తయారయ్యారు. జానథన్ ఎడ్వర్డ్స్ వంశంలో నుంచి 65 మంది గొప్ప ప్రొఫెసర్లు వచ్చారు అమెరికా దేశంలో. జానథన్ ఎడ్వర్డ్స్ వంశంలో నుంచి 80 మంది అమెరికన్ కాంగ్రెస్ మెన్ వచ్చారు ఆ ఫ్యామిలీలో నుంచి. జానథన్ ఎడ్వర్డ్స్ కుటుంబంలో నుంచి న్యాయంగా వాదించే 100 మంది లాయర్లు వచ్చారు ఆ ఫ్యామిలీలో నుంచి. జానథన్ ఎడ్వర్డ్స్ వంశావళిలో నుంచి 100 మంది మిషనరీలు, పాస్టర్లు, థియాలజియన్స్ ఆయన వంశంలో నుంచి బయలుదేరారు. దేవునికి ఎవరు స్తోత్రం చెప్పలేదే. ఇప్పుడు ఆయనతో పాటు సమకాలికుడిగా ఉన్నాడే ఎవడాడు? ఒక రౌడీ. వాడి వంశం మీద రీసెర్చ్ చేస్తే ఆ అయ్యగారి వంశంలో నుంచి 300 మంది చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే కిడ్నాపర్లు వచ్చారు. 400 మంది దొంగలు వచ్చారు. 7 హంతకులు వచ్చారు. 60 మంది అమెరికా శాసనాలని అతిక్రమించే భయంకరమైనటువంటి లా బ్రేకర్స్ వచ్చారు. హ్యాబిచువల్ థీవ్స్ 60 మంది దొంగలు వచ్చారు. 130 మందికి పైగా క్రిమినల్స్ వచ్చారు. 50 మంది హంతకులు వచ్చారు. ఈ రీసెర్చ్ చేసిన ఇద్దరు కూడా చివరికి ఏమని చెప్పారంటే, ఇది అసలు పాయింట్,
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని నమ్మిన వ్యక్తి, ఆ భక్తి ఆ వ్యక్తితో ఆగదు. ఆ వంశం అంతా 300-400 సంవత్సరాలు కూడా అదే రన్ అవుతా ఉంటుంది అని గొప్పగా వాళ్ళు రీసెర్చ్లో ప్రపంచానికి చెప్పారు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? 2 ఫ్యామిలీస్, నన్ను అడగండి, తర్వాత ఈ డేటా కావాల్సి నేను మీకు ఇస్తాను. 2 కుటుంబాలు. ఒక కుటుంబం ఏమన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాని. జోనథన్ ఎడ్వర్డ్స్, అమేజింగ్, టెరిఫిక్. నా లైబ్రరీలో నా ఇంట్లో ఆయన గురించి ఒక బుక్ ఉంది, టెరిఫిక్ ప్రీచర్. అదే టైంలో తక్కుటమారా దొంగ కూడా ఉన్నాడు. అర్థం కావట్లే, వీడి జాదుగాడు, వీడి డేంజరస్ ఫెలో, వీడి స్వచ్ఛత లేదు, అంతా కపటమే, వీడి భయభక్తులు లేవు, ఏమీ లేవు. వీడి వంశాన్ని రీసెర్చ్ చేస్తే హంతకులు, దుర్మార్గులు, దొంగలు, అతిక్రమాలు చేసేవాళ్ళు వీడి వంశావళి చూస్తే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిద్దామన్న వంశం నుంచి ఎవరు వచ్చారండి అయ్యగారు? దైవభక్తి గల యుఎస్ వైస్ ప్రెసిడెంట్లు వచ్చారు, సెనేటర్స్ వచ్చారు, గవర్నర్స్ వచ్చారు, కాంగ్రెస్ మెన్ వచ్చారు, 100 మంది పైన సేవకులు వచ్చారు. నేను ముగించేస్తాను. మరి ఈరోజు మీ ఫ్యామిలీ జీనియాలజీలో దేవుని నమ్ముకున్న నువ్వెన్నో స్త్రీవి, నువ్వెన్నో పురుషుడివి. దేవుని నమ్ముకున్న వంశంలో వాట్ ఈస్ యువర్ నెంబర్? వేర్ ఆర్ యూ? అండ్ నీ తర్వాత ఇఫ్ యూ మేక్ ఎ డెసిషన్, నేను కమాన్ చెప్పాలి, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అన్న తీర్మానంలో నువ్వు చేసే ప్రార్థన, ప్రభా ఈ పూట భోజనం ఇచ్చావు, నాకు వందనాలు, స్తోత్రం నాయన అని నిద్రపోవడం కంటే, నా తర్వాత వంశ వాళ్ళందరూ కూడా, బాబు నా మనవలు మనవరాళ్ళు కూడా యెహోవాను సేవించు వారుగా ఉంచు తండ్రి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నా ఇంటికి రాబోయే అల్లుళ్ళు అందరూ కూడా యెహోవాను సేవించు వారుగా ఉంచు తండ్రి. ఆమేన్. నా ఇంటికి రాబోయే కోడళ్ళు కూడా యెహోవాను సేవించు వారుగా ఉంచు తండ్రి. when you speak that prayer, you are praying for a generation. You are not praying for yourself. come on చెప్పాలి, మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? you are praying for a generation. జోనథన్ ఎడ్వర్డ్స్ వంశవాళి, ఆయన చచ్చిపోయాడు కానీ ఆయన కట్టుబడ్డాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఆ వంశావళి అమెరికా దేశంలో తలెత్తుకునే గౌరవపు వంశావళి. పక్కనే టక్కుటమారగడ వంశావళి తలదించుకునే వంశావళి. తలలు వంచండి. ఇప్పుడు తల వంచితే రేపొద్దున మనం దేవుని దగ్గర సమాజంలోనూ తలెత్తుకోగలం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈరోజు ఈ దేవాలయంలో అమ్మగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అమ్మమ్మగా ఉన్నవాళ్ళు ఉన్నారు, నాన్న తాతగా రకరకాల బంధాలు బాంధవ్యాల మధ్య ఉన్నవారు ఉన్నారు. ఈరోజు ఈ విన్న వర్తమానం ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నిన్ను సేవించువారుగా, ఏ ఇంటిలోనూ రక్షింపబడని కుమారుడు ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఏ ఇంటిలోనూ రక్షణ పొందని కుమార్తె ఉండడానికి వీల్లేదు స్వామి. ఒకవేళ ఇప్పుడు ప్రార్థనలో ఎవరైనా నా ఇంట్లో ఈ అమ్మాయి ఇంకా రక్షింపడలే, లేకపోతే ఈ అబ్బాయి రక్షణలోకి రాలే, లేకపోతే ఈయన ఇంకా మారలేదని ఎవరైనా అనుకుంటున్నారేమో, పరమ తండ్రి అట్టి వారందరినీ కూడా నీ వాక్కు చేత, నీ మాట చేత, నీ లేఖనాల చేత మేల్కొల్పి పురికొల్పి నీకు వారి జీవితాలను అంకితం చేసుకోవడానికి కృపనివ్వండి స్వామి. ఏ ఒక్కరూ తప్పిపోకుండా, ఏ ఒక్కరూ నశించిపోకుండా నీ చిత్తం ప్రభువా. నిష్కపటంగా స్వచ్ఛమైన మనస్సులతో నువ్వు మా చేతికి అప్పగించిన ప్రతి దాంతో నేను సేవిస్తూ, నమ్మకంగా వ్యవహరిస్తూ, నీ ఎడ్ల భయభక్తులు కలిగి, పాపం చేయడానికి, తప్పు చేయడానికి, తప్పు మాట్లాడడానికి, లేని వార్త పుట్టించకుండా ఉండడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్వచ్ఛమైన మనస్సు ప్రతి వారికి దయచేయి ప్రభువా.
స్వచ్ఛమైన ఆలోచనలు ప్రతి వారికి దయచే ప్రభువా. స్వచ్ఛమైన మాట తీరు ప్రతి వారికి దయచే ప్రభువా. స్వచ్ఛమైన జీవన విధానం దయచే ప్రభువా. నిన్ను సేవించే అంత సమర్థులు మేము కాదు ప్రభువా. నిన్ను సేవించే అంత పరిశుద్ధులు నీతిమంతులుగా మేము పుట్టలేదు ప్రభువా, మాకు తెలుసు. కానీ నీ పరిశుద్ధాత్మ చేత నాయన మమ్మల్ని నిలబెట్టండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించండి. నీ పరిశుద్ధాత్మ చేత బలహీనమైన మాకు బలాన్ని ప్రసాదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయనా, ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, వృద్ధులు చేసే ప్రార్థనలో వారి వంశావళిలోంచి ఎంత గొప్పగా నువ్వు వాళ్ళ చరిత్ర రాయబోతున్నావో, అందుకొరకు ఇప్పుడే ప్రతి ఒక్కరూ నిన్ను సేవించడానికి, నీకు కట్టుబడ్డానికి ఒక తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయమని ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆధ్యాత్మికంగా ఆశీర్వదించి వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ ఇంటి కొరకు, వాళ్ళ జనరేషన్స్ కొరకు వాళ్ళు చేసే ప్రార్థనలు నువ్వు ఆలకించి అభిషేకించమని వేడుకుంటూ ఈ పూట మీరు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరము లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 616వ పాట కర్త మమ్ము దీవించమని పాట పాడిన తర్వాత ఆశీర్వాదములతో దేవుడు మనకిచ్చిన గృహముల సమాధానముకి వెళ్దాం. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ధరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి, సమాధానం ఇప్పుడు వచ్చిన మనకెల్లరకు, మన కుటుంబములకు, మన సంఘమునకు, ఈయు మిషనరీ వారి సంస్థకు, జరబోయే ఆరాధన కార్యక్రమాలకు అనుసేవిస్తున్న సకల పరిశుద్ధులకు దేవుని సన్నిధి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.